భారత వాతావరణ శాఖ ఐఎండీ ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో రాష్ట్రవ్యాప్తంగా జూలై 19 వరకు భారీ వర్షాలు పడతాయని తెలిపింది. రేపటి నుంచి వర్షాలు ఇంకా పెరగనున్నాయి. కోస్తా ఆంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే ప్రమాదముందని చెప్పింది. కొన్ని జిల్లాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు విస్తారంగా వర్షాలు కురవవచ్చు. కనీసం వచ్చే 5-6 రోజులు అన్ని జిల్లాల్లో వర్షాలు పడతాయని అంచనా. ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం, కడప, కర్నూలు, చిత్తూరు వంటి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే జిల్లాలు కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో రానున్న 5 రోజుల్లో మరింత వర్షాలు పడే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ అధికారులకు వర్షపు నీరు నిలిచే స్థలాలు, డ్రెయిన్లు, రోడ్డు అడ్డంకులు, ట్రాఫిక్ జామ్లు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ వర్షాల వల్ల కొన్ని జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు కూడా ఇవ్వవచ్చు. విద్యార్థులు, తల్లిదండ్రులు వాతావరణ అప్డేట్లపై దృష్టి ఉంచి సురక్షితంగా ఉండాలని సూచిస్తున్నారు. Thank you for watching my video. For more videos please like, share and subscribe.